వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖను గంజాయి రాజధానిగా మార్చారు. జగన్ది విధ్వంస పాలన అన్న చంద్రబాబు. మార్చాల్సింది ఎమ్మెల్యేలని కాదు, జగన్నే. ఏపీ భవిష్యత్తు కోసమే పొత్తు అన్న పవన్. యువగలం ముగింపు సభ కాదు, ఆరంభమే. యుద్ధం మొదలైందన్న నారా లోకేష్. ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ విస్తృత కసరత్తులు. తాడేపల్లికి కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం. అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. కోవిడ్ కొత్త వేరియంట్పై కేంద్రం అప్రమత్తం. ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో హైలెవెల్ సమీక్ష. షమీకి అర్జున, సాత్విక్, చిరాగ్కు ఖేల్ రత్న. జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలాయి. గత సర్కారు హయాంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా అదంతా తప్పులు తరకగా అభివర్ణించింది ప్రతిపక్షం. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా చర్చ ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని చెప్పిన భట్టి, గత ప్రభుత్వం మాత్రం వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకోలేదన్నారు. దీంతో ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు సైతం ఓడీ ద్వారా డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. అయితే ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామన్న ఆయన ఆ దిశగా ఈ శ్వేతపత్రం విడుదల చేయడం అన్నది తొలి అడుగుగా అభివర్ణించారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి ఈ వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతుకమైనటువంటి సలహాలు, సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. కనీసం నివేదికను చదివే సమయం ఇవ్వలేదన్న ఆయన, ముందు రోజైనా ఈ పుస్తకం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు. కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా, ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే, ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం లెక్కలు ఓసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లుగా ప్రకటించారు.
2014 నుంచి 15 నాటికి రాష్ట్ర రుణం కేవలం 72,658 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5% మేర అప్పు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లు. ఇక బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం ఉండడం ఇక్కడ కీలకమైన విషయం. అంతేకాదు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణభారం 10 రెట్లు పెరిగిపోయింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీత భత్యాలకే 35% వ్యయం అవుతోంది. బడ్జెటేతర రుణాలు అంతకంతకు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయింది తెలంగాణ. ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. శ్వేతపత్రంలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ రావు ఇదంతా తప్పుల తడక అంటూ అభివర్ణించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి తప్ప మరోటి ఇందులో లేదంటూ విమర్శించారు. సాధారణంగా అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని చెప్పుకొచ్చిన ఆయన నివేదికలో ఆ అంశాలను చూపించలేదన్నారు. గత 9 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల మేర మూలధన వ్యయం జరిగిందని, దాని శ్వేతపత్రంలో చూపించలేదని ఆరోపించారు హరీష్ రావు. ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు? మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావు విమర్శలు, ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టామని బీఆర్ఎస్ చెప్పడం అబద్ధమన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,000 కోట్లకు పైగా మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తీసుకొచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందన్నారు ముఖ్యమంత్రి. బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రాజెక్టు ద్వారా నీళ్లన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసి ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈ రోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రానున్న రోజుల్లో మరిన్ని శ్వేతపత్రాలు విడుదల కానుండటంతో సమావేశాలు ఎలా జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. యువగల ముగింపు సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడని అన్నారు. రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. ఆర్థిక రాజధాని విశాఖ గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. జగన్ పని అయిపోయిందన్న చంద్రబాబు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలని కాదు సీఎం జగన్ అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్కు ప్రజాస్వామ్యం విలువ తెలియదంటూ సెటైర్లు వేశారు జనసేనాని పవన్. ప్రజలు వైసీపీ పరిపాలనతో విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని నారా లోకేష్ అన్నారు. మిమ్మల్ని ఈ రోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు. అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి. 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే
మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళారు. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగుండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు. ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు. ఒకటే అనిపిస్తుంది, వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు? ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనేవాడు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు? యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, GO1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్ల సైకోలకు మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ చూస్తే జగన్ భయపడతాడు. చదువుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల చేశామని సీఎం జగన్ అన్నారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందవచ్చునని చెప్పారు. పిల్లల చదువులు భారం తల్లిదండ్రులపై పడొద్దని, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కళ నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. ఏ టాప్ యూనివర్సిటీలో సీటు వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2 మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 2 కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. అదేమిటి అని అంటే 2 కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రంలో రాయలసీమ ఎత్తుపోతల పథకం విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. పొరుగునే ఉన్న ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పనులు చేపట్టిందని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు. ఎన్జీటీ ఉత్తర్వులు ఉల్లంఘించి మరీ పనులు చేస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు ఆయన. రాయలసీమ ఎత్తుపోతల వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తక్షణమే ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాలని కేఆర్ఎంబీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు ఈఎన్సీ మురళీధర్. డెబ్బై సంవత్సరాల భారత పార్లమెంటు చరిత్రలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ కాలంలో కానీ మరెన్నడూ కానీ కనీ ఎరగని రీతిలో 141 మంది పార్లమెంటు సభ్యులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా బుధవారం మరో 3 ఎంపీలు థామస్ చకిదన్, కేసీ మణి, ఏఎం ఆరిఫ్లపై సస్పెన్షన్ వేటుపడింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం జవాబుదారీ ప్రశ్నించడం పార్లమెంటు సభ్యుల హక్కు. సస్పెండ్ చేయడం ద్వారా వారి డోరు మూయించడం సమర్థనీయం కాదు. అంబేద్కర్ ఇతర రాజ్యాంగ నిర్మాతల మౌలిక మహాశయానికి ఇది మాయని మచ్చ. దుండగులకు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్య లేకపోవడం మరో విచిత్రం. డిసెంబర్
13న ఇద్దరు ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి అనూహ్యంగా లోక్సభలోకి దుమికి స్మోక్ బాంబులు ప్రయోగించి సభ్యులను భయాందోళనకు గురిచేశారు. ఆనాడు ప్రధాని మోదీ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ సభలో లేరు. లోక్సభలో జరిగిన ఘటన చాలా తీవ్రమైనది. ఈ ఘటన దేశ ప్రజలందరినీ కలవరపెట్టింది. అలాంటి భద్రతా ఉల్లంఘన తర్వాత తాము సభకు ఎందుకు దూరంగా ఉన్నామో హోంమంత్రి, ప్రధాని వివరణ ఇవ్వాలి. కానీ ఈ ఘటన తర్వాత వారిద్దరూ మౌనం వహించారు. ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు తప్ప సభలో ప్రకటన చేయలేదు. కనీసం సభాముఖంగా ఆ ఘటనపై విచారం వ్యక్తం చేయలేదు. పార్లమెంటు భద్రతా రాహిత్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలకు చేదు అనుభవం ఎదురైంది. కనీసం కేంద్ర హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన చేయాలని ప్రశ్నించిన ఎంపీలపై వేటు పడింది. డిసెంబర్ 13న ఘటన జరిగితే ఆ మర్నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 14 మందిని సస్పెండ్ చేశారు. 4 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడంపై నిలదీసిన దాదాపు 92 మంది ఎంపీలపై మూకుమ్మడిగా వేటు వేశారు. లోక్సభలో 46 మందిని, రాజ్యసభలో మరో 46 మందిని సస్పెండ్ చేశారు. ఆ మర్నాడు మరో 49 మందిపై వేటు వేశారు. ఇలా నినదించిన సభ్యులందరిపై కొరడా జలిపించారు. పార్లమెంట్ సభ్యులు లక్షలాది మంది ప్రజల ప్రతినిధులు. దాదాపు 141 మంది సభ్యులను సస్పెండ్ చేయడం వల్ల లోక్సభలో 14 కోట్ల మంది ఓటర్ల గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ఏకపక్ష నిరంకుశ వైఖరి వల్ల కోట్లాది మంది ప్రజల గొంతు నొక్కినట్లయింది. ఈ చర్య కోట్లాది ప్రజల ప్రాతినిధ్యాన్ని కాలరాసినట్లయింది. దీనిని ప్రజాప్రభుత్వంగా చెప్పుకునే మోదీ సర్కార్ ఎలా సమర్థించుకోగలదు? పార్లమెంట్లో ప్రభుత్వం పాల్పడిన మరో దారుణ చర్య లోక్సభలో 27 ప్రశ్నలను, రాజ్యసభలో 44 ప్రశ్నలను రద్దు చేయడం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే యత్నం చేసింది. ఎంపీలు తమ సస్పెన్షన్కు చాలా కాలం ముందే, కనీసం 15 రోజుల ముందు ఈ ప్రశ్నలకు నోటీసులు ఇచ్చారన్నది గమనార్హం. నిజానికి ఎంపీల ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తుంది. ఎంతో డేటా సేకరించి ఖచ్చితమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నల రద్దు వల్ల ఆ విలువైన ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. वहाँ पे हमारे 150 एमपीज को बाहर फेंक दिया है, ठीक है. उसके बारे में मीडिया में कोई चर्चा नहीं हो रही है, ठीक है. उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया, उसकी कोई चर्चा नहीं हो रही है. अदानी जी पे कोई चर्चा नहीं हो रही है. राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अलाउ हो रहा, उस पर कोई चर्चा नहीं हो रही है. बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है. हमारे एमपीज वहाँ पे दुखी हैं, बाहर बैठे हुए हैं, उन पे आप चर्चा कर रहे हो. పార్లమెంట్ సభ్యులు ఆషామాషీగానో సొంతానికో ప్రశ్నలు వేయరు. ఆ ప్రశ్నలు ప్రభుత్వం ద్వారా నిబద్ధత కలిగిన సమాచారంతో కూడిన జవాబు కోరే ప్రజలు వేసే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకిచ్చే జవాబులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఎంపీలు సొంతానికి లబ్ధి పడేదేమీ ఉండదు. అలాంటి ప్రశ్నలను రద్దు చేయడమో, కొట్టివేయడమో అంటే సమాచారం పొందే ప్రజా హక్కులను కాలరాయడమే. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో పాటు వారిని ఎన్నుకున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్ల పర్వానికి స్వస్తి పలకాలి. ప్రజల ప్రజాస్వామిక హక్కులను గుర్తించాలి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఇనుమడించే విధంగా వ్యవహరించాలి. ప్రతి అంశాన్ని కులంతో ముడిపెట్టడం సరికాదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన దళిత్ కాబట్టే తనను మాట్లాడనివ్వడం లేదంటూ తాను అంటే ఎంత ఎబ్బెట్టిగా ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పలు సభ్యులకు ఇతరుల నుంచి రక్షణ కల్పించడమని, అటువంటి చైర్మన్ జాత్ కులాన్ని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని ప్రకటన చేయడం సమంజసం కాదని మల్లికార్జున ఖర్గే అన్నారు. కులం పేరుతో బయట వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా సభలో మాట్లాడరాదని ఖర్గే అభిప్రాయపడ్డారు.
పార్లమెంటులో భద్రతా రాహిత్యంపై మాట్లాడకుండా ప్రభుత్వం ఇలాంటి అంశాలను లేవనెత్తడం ద్వారా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని ఖర్గే వ్యాఖ్యానించారు. और मेरे किसानों का अपमान है। अरे चेयरमैन दूसरों को प्रोटेक्शन देना चाहिए। अगर चेयरमैन साहब ही ऐसा बोले तो मैं एक अपोजिशन लीडर होके मैं ये कहूँ कि मुझे राज्यसभा में बोलने नहीं दिया क्योंकि मैं एक दलित लीडर हूँ। ऐसी जात पात की बात अंदर करके लोगों को बाहर भड़काने का काम कोई नहीं करना चाहिए। और मुझे बहुत बुरा लगा कि हर आदमी अगर अपनी अपनी जाति के लिए किसी विषय पे अगर बोलते हैं तो मेरे जाति को इफेक्ट हुआ, तो मेरे जाति को तो हमेशा इफेक्ट। డిసెంబర్ 13న జరిగిన సంఘటన క్షమించరానిదని సమర్థించలేనిదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ఈ ఘటనపై స్పందించడానికి ప్రధానికి 4 రోజుల పట్టిందని ఎద్దేవా చేశారు. అలా చేయడం ద్వారా ఆయన సభా గౌరవం పట్ల దేశ ప్రజల పట్ల తన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని సోనియా గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ ప్రసంగించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ భవనంలో సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని సోనియా అన్నారు. ఇంతకు ముందన్నాడు ఎంతమంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. లోక్సభలో భద్రతా వైఫల్యంపై దేశమంతా అట్టుడికిపోతుంటే హోంమంత్రి ప్రకటన చేయాలన్న సహేతుకమైన న్యాయమైన డిమాండ్ లేవనెత్తించినందుకే ఎంతమంది ఎంపీలను సస్పెండ్ చేశారని సోనియా గాంధీ కేంద్రాన్ని నిందించారు. ఈ సందర్భంగా 141 మంది ఎంపీల సస్పెన్షన్ వల్ల తలెత్తిన పరిస్థితిని సమీక్షించారు. ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలపై దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన నిరసన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల మర్యాదకు భంగం కలిగించేలా ఉండకూడదని హితవు పలికారు. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా తనకు ఫోన్ చేశారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తెలిపారు. దానిపై మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ ఘటన తన కర్తవ్య నిర్వహణకు అడ్డుకోలేదని మోదీకి వెల్లడించారని చెప్పారు. ఇవన్నీ తన మార్గాన్ని మార్చలేవని రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారని ధన్కడ్ ట్వీట్లో తెలిపారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలనే డిమాండ్తో ఉభయ సభలు దద్దరెళ్లడంతో గురువారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 141 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. దీనిపై విపక్షాలు బగ్గుమన్నాయి. సస్పెన్షన్ అనంతరం విపక్ష సభ్యులు పార్లమెంటు భవన మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ను అనుకరిస్తూ తృణమూల్ నేత కళ్యాణ్ బెనర్జీ చేసిన హాస్య ప్రదర్శనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీడియో తీశారు. కొందరు నేతలు స్పీకర్ను అనుకరించారు. ఈ ఘటన తనను బాధకు గురిచేస్తుందని ధన్కడ్ తప్పుబట్టారు. మరోపక్క టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కేసు నమోదైంది. న్యాయవాది అభిషేక్ గౌతమ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. తమిళనాడులో భారీ వర్షాల తర్వాత ప్రస్తుతం వర్షం నీరు వరద మధ్య జనం దినదినగండంగా గడుపుతున్నారు. రాష్ట్రంలో నదులు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలు జలమయమయ్యాయి. చెన్నై, తిరునల్వేలి జిల్లాల్లో పెద్ద బిల్డింగ్లే నీట మునిగాయి. తిరునల్వేలి, తెన్కాసి ఇతర జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. దుకాణాలలోకి నీరు చేరడంతో పలు దుకాణాలు బంద్ అయ్యాయి. తూత్తుకుడి జిల్లాలో ఏకంగా సెలవులే ప్రకటించారు. తిరునల్వేలి, తెన్కాసి, తిత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలు భారీ వర్షంతో అతలాకుతలమయ్యాయి. పొంగి పొర్లుతుండటంతో పాపనాశనం, మణిముత్తూర్ రిజర్వాయర్ల నుంచి భారీగా నీటిని కిందకి విడిచారు. ఫలితంగా దిగువన గల చాలా గ్రామాల్లో నీరు నిలిచింది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్రంలో ముఖ్యమైన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తిరునల్వేలి మెడికల్ కాలేజీ ఆసుపత్రి నీట మునిగింది.
భారీ పంప్సెట్లను ఏర్పాటు చేసి ఆసుపత్రి నుంచి నీటిని తోడారు. విజయపట్నం నీట మునిగింది. పలు ప్రాంతాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలు పునరావాసం కల్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీని కలిసి తమిళనాడులో వరద బీభత్సాన్ని జరిగిన నష్టాన్ని వివరించారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుంచి 2,000 కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గండుపడిన నదులు, చెరువులను మరమ్మతులకు 100 కోట్లు అవసరమన్నారు. తిరునెల్వేలి జిల్లాలో రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన దాదాపు 800 మంది ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల వారికి హెలికాప్టర్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు తామరపర్ణి నది గట్టు తెగి పలు ప్రాంతాలను ముంచెత్తింది. మలయనాడుదై జిల్లాలో సిరికాళీపట్నం మోకాలిలోతు నీట మునిగింది. కాంచీపురం జిల్లాలో మంత్రి ముత్తుస్వామి వరద రాజాపురం గ్రామానికి ట్రాక్టర్పై వెళ్లి బాధితులకు ఆహారం, ఇతర సామాగ్రి అందించారు. దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవియా ఢిల్లీలో హైలెవెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్న సమావేశంలో శీతాకాలంలో ఇన్ఫ్లుయెంజా వంటి రోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు హెల్త్ సర్వీసెస్, ఇతర సౌకర్యాల సంసిద్ధతపై సమీక్షించారు. దేశంలో కోవిడ్-19తో పాటు జ్వరాలు, పలుచోట్ల శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ఇప్పటికే కోవిడ్ కొత్త వేరియంట్పై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది, పలు జాగ్రత్తలకు సూచించింది. జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర క్రీడలు, యువజన సర్వీసులు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత టెస్ట్ క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. భారత్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ పురుషుల జోడీ సాత్విక్ చిరాగ్కు ప్రతిష్టాత్మక మేజర్ ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. అర్జున అవార్డుకు 18 మంది అథ్లెట్లు నామినేట్ అయ్యారు. చేతులు లేకున్నా ఆర్చరీలో అద్భుతంగా రాణించిన పారా ఆర్చిల్ శీతల్ దేవికి అర్జున అవార్డు లభించింది. అందులో క్రికెట్ నుంచి ఇల్లూరు అజయ్ కుమార్ రెడ్డి, పారా క్వీనింగ్ ఆడుతున్న ప్రాచీ యాదవ్లకు అర్జున దక్కాయి. ఇతరులతో ఆర్చరీ నుంచి ఓజాస్ ప్రవీణ్, అదితి గోపీచంద్ స్వామి, అథ్లెట్ నుంచి శ్రీశంకర్, పారుల్ చౌదరి, బాక్సింగ్ నుంచి మహమ్మద్ ముసాముద్దీన్, చెస్ క్రీడాకారిణి వైశాలి, ఈక్వెస్ట్రియన్ ప్లేయర్ దివ్యాకృతి సింగ్, గోల్ఫ్ నుంచి దీక్షా దగ్గరలో ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.